రాజకీయం కీలక మలుపు తిరిగింది. చిన్నమ్మ శశికళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయమైంది. చెన్నైలో సమావేశమైన అన్నాడీఎంకే శాసనసభ పక్షం ఆమెను తమ నేతగా ఎన్నుకుంది. ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేయగా శాసనసభ పక్ష నేతగా శశికళ ఎన్నికకు సంబంధించిన తీర్మానాన్ని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు గవర్నర్కు అందించనున్నారు. 1-2 రోజుల్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తమిళనాట ముఖ్యమంత్రి మార్పు ఖాయమైంది. పన్నీర్ సెల్వం స్థానంలో శశికళ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. చెన్నైలో సమావేశమైన అధికార అన్నాడీఎంకే శాసనసభ పక్షం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను తమ నేతగా ఎన్నుకుంది. శాసనసభ పక్ష నేతగా శశికళ పేరును పన్నీర్ సెల్వం ప్రతిపాదించగా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా మద్దతు తెలిపారు. జయలలిత మృతి తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టినా అధికార పగ్గాల్ని శశికళకు అప్పగించడంపై ఎప్పటికప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో శశికళ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇందుకు అనుగుణంగా తమిళనాడులోని రాజకీయ సమీకరణాల్లోనూ స్పష్టమైన మార్పులు కనిపించాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టాక శశికళ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలు అధికార పగ్గాలు చేజిక్కించుకునే దిశగా ఆమె పావులు కదుపుతున్నారన్న సంకేతాలిచ్చాయి. పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిన ఆమె పార్టీలోని సీనియర్ నేతలతో కొద్ది రోజులుగా విస్తృత చర్చలు జరుపుతున్నారు. కీలక పదవులు అప్పగించడం ద్వారా వారిని తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిణామాల మధ్య సమావేశమైన అన్నాడీఎంకే శాసనసభ పక్షం శశికళను తమ నేతగా ఎన్నుకుంది. వెంటనే ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. అన్నాడీఎంకే శాసనసభ పక్షం తనను నేతగా ఎన్నుకున్న తర్వాత శశికళ పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. జయలలిత సిద్ధాంతాలకు అనుగుణంగా పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. జయ మృతి తర్వాత తాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని పన్నీర్ సెల్వమే సూచించారని శశికళ చెప్పారు. తమిళనాడుకు 3వ మహిళా ముఖ్యమంత్రిగా దివంగత జయలలిత ఆప్తమిత్రురాలు శశికళ అతి త్వరలో ప్రమాణం చేయనున్నారు. జయ మృతి తర్వాత ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభకు ఎన్నికవ్వాలని శశికళ భావిస్తున్నారు. జూన్లో జరిగే అవకాశం ఉన్న ఈ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేయనున్నట్లు జయ మేనకోడలు దీప ఇప్పటికే ప్రకటించారు. శశికళ నాయకత్వాన్ని దీప వ్యతిరేకిస్తుండగా వారిద్దరూ ఒకే స్థానం కోసం పోటీ పడటం తమిళ రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చే అవకాశం ఉంది.